గోపాలపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పేరు చెప్పగానే ఆకలి కడుపు నిండుతుందన్నారు. ఈ పేరును ప్రతిపాదించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలిపారు. పౌష్టిక ఆహారం పట్ల ప్రభుత్వం బాధ్యతగా ఉందని, శారీరకంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తొందరగా అక్కడికి వెళ్ళాలి పరిస్థితుల్లో ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక పేరు ప్రతిపాదించారు, డొక్కా సీతమ్మ అని. ఆకలి కడుపుతో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజున ఒక సేవా దృక్పథంతో ఈ రోజు వరకు మనకు ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక పేరు డొక్కా సీతమ్మ గారు మనకు అందరికీ తెలుసు. ఒక తల్లి గుర్తొస్తుంది ఆ పేరు వినగానే. అలాంటి పేరుని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించడం, వారు పంపించిన ప్రతిపాదనని ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ అన్న స్వీకరించడం, ఈ రెండిట్ల యొక్క నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు ఆమోదమయ్యాడు. ఈ ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఈ పథకం వెనకాల ఒక కృషి ఉంది. అయితే ఒకటి మనం ఆలోచించాలి, ఈ పౌష్టికాహారం ఎందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అంటే, ఒకటే ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకు కావచ్చు, ఇంటర్మీడియట్ వరకు కూడా మనం ఎదుగుతున్న క్రమంలో శారీరకంగా మానసికంగా పౌష్టికాహారంతో బలంగా ఎదగడం వల్ల యువతులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా జాతీయ సంపద. మీరు మీ మేధస్సు, మీ యొక్క తెలివితేటలు, మీ అభివృద్ధి ఈ దేశానికి సమాజానికి ఉపయోగపడాలంటే ఏదైతే జాతి సంపదగా ఉన్న మిమ్మల్ని చిన్నప్పటి నుంచి అపురూపంగా చూసుకోవాలి. పౌష్టికాహారం లోపం లేకుండా చూసుకోవాలి. మానసికంగా తెలివితేటల విషయాల్లో మిగతా వాళ్ళతో పోటీ పడే తత్వంతో ముందుకు ఎదగాలి. అయితే కొన్ని సర్వేలు, రీసెర్చ్ల ప్రకారం ఏదైతే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యువకులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా అత్యధికంగా యువకులు అధికంగా ఉన్న రాష్ట్రంగా మనది ఉంది. అంటే భవిష్యత్తులో మానవ వనరుల కొరత వెంటాడబోతుంది. ఈ రోజున చైనా ఆర్థికంగా అంత బలోపేతం అవడానికి, ముందుకెళ్ళడానికి ప్రధాన కారణం జనాభా మానవ వనరులు అధికంగా ఉండడం వల్ల ఈ రోజున పెన్నిస్ దగ్గర నుంచి ఐఫోన్ వరకు అన్నీ కూడా చైనాలోనే తయారవుతుంది. అలాంటి మానవ వనరులు ఈ రోజున చైనాను దాటుకుని మనం ఎదుగుతున్నాం. అయితే ఇక్కడ ఉన్న చిన్న లోపం ఏంటంటే, పౌష్టికాహార లోపం వల్ల మేధో సంపత్తిలో మనం కొంచెం వెనకబడి ఉన్నాం. ప్రభుత్వం ఇది ఆలోచించి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇంటర్మీడియట్ వరకు కూడా